నేను మీ సతీష్ ముదిగొండ. రిలేషన్‌షిప్ కోచ్. మనం ఒకరినొకరు ఎంతగా ప్రేమించుకున్నా కొన్ని సంబంధాలు మధ్యలోనే బ్రేక్ అవుతుంటాయి. ఎందుకు ఇలా జరుగుతోంది? నమ్మకమా? సమయం లేకపోవడమా? లేదా ఇంకేదైనా? ఈరోజు మనం ఈ సమస్యకు అసలైన మూల కారణాన్ని తెలుసుకుందాం. సంబంధాల బలహీనతలపై ఒక చూపు ఎలా ఉంటుందంటే, ఒక బలమైన సంబంధం ఉన్నప్పుడు కూడా చిన్న చిన్న విషయాల వల్ల పెద్ద చిచ్చు అవుతుంది. ఉదాహరణకి ప్రతిరోజు మాట్లాడకపోవడం, ఫోకస్ వేరే విషయాలపై పెట్టడం, అలవాట్లు మార్పు వల్ల వచ్చే బాధలు, ఇవన్నీ కలిసి ఓ గోడను కట్టేస్తాయి. ప్రేమ ఉన్నా అనుసంధానం లేని దుస్థితి దాగిన అసలైన కారణం అంటే అసలైన సమస్య ఏమిటంటే అందరం భావోద్వేగాలను వ్యక్తపరచడం మర్చిపోతున్నాం. మనసుకు బాధగా ఉన్నా దాన్ని వ్యక్తపరచం. కోపంగా ఉన్నా నిశ్శబ్దంగా ఉంటాం. ప్రేమగా ఉన్నా చెప్పడానికి తడబాటు. ఈ మౌనమే బంధాన్ని నెమ్మదిగా చంపేస్తుంది. మీరు మాటలు మాట్లాడకపోతే సంబంధం ఆగిపోతుంది. ప్రేమకు శబ్దం కావాలి, మాటల రూపంలో. పరిష్కారం ఏంటంటే ఇప్పటి నుంచి మీరు చేయాల్సింది కనీసం రోజుకి 10 నిమిషాలు కూర్చొని మాట్లాడండి. నిన్ను ప్రేమిస్తున్నాను అన్న మాటను జంటగా తరచుగా చెప్పండి. ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అర్థం కావడం కాదు, అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం. సంబంధం బలంగా ఉండాలంటే ఈ చిన్న చిన్న చర్యలే మహా మార్పులు చేస్తాయి. ప్రేమ ఉన్న సంబంధం ఎందుకు పడిపోతుందో మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమైందని నమ్ముతున్నాను. మీరు కూడా ఈ విషయాలను మీ జీవితంలో అమలు చేస్తే మీ సంబంధం మరింత బలపడుతుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, జంటగా ఉన్న వాళ్ళతో షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరియు ఇంకా ఇలాంటి రిలేషన్షిప్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.